రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది. ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసిన ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు. ఇంకా కుదరదు. ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టిండ్రు. ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం. ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేసినాం. మరి పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు. ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు. కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఒక్కటండి, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నమెంట్. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణన జరగలేదు, సరైనటువంటి ఎన్యూమరేషన్ జరగలేదు, సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు. అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడేటి. నిన్న ఇచ్చినటువంటి జీవో 9 కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టినారు. కాబట్టి జీవో 9 కూడా కొట్టేసారు. అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడ్డల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం మానేయండి. ఎన్నికలు ఇంకో 5-6 నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు, నష్టమేం లేదు. మహారాష్ట్రలో 5 ఏళ్ళు ఎన్నికలు కాలేదు, తమిళనాడులో 10 ఏళ్ళు ఎన్నికలు కాలేదు. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. యూపీఎఫ్ చైర్పర్సన్ గారు బొల్ల శివశంకర్ గారు స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లాస్ అవుతాము. గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ అధికారంలోకి వస్తేనే బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఎన్నికలు వాయిదా పట్ల పర్వాలేదు. అది తప్పమ్మా. ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ల బిల్లులన్నీ కూడా ఆపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వలేదు. అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే, రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా? పదే 3 సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం. ఒకసారేమో 42% బిల్లు పెట్టింది, ఇంకొకసారేమో సవరణ చేసింది, ఇంకొకసారేమో జీవో అని ఇచ్చింది. అంటే ఏది కూడా టెక్నికల్గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్గా సార్ బీసీ రిజర్వేషన్ గురించి వాస్తవానికి కూడా 78 సంవత్సరాలుగా